హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అదే చేశాడు రామ్ చరణ్. అయితే పెద్ద సినిమాకి సంబంధించినటువంటి పుట్టినరోజు రిలీజ్ అయినటువంటి కేవలం 20 సెకండ్ల టీజర్నే చూసి బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతానికి రామ్ చరణ్కి బ్రహ్మరథం పడుతున్నారు, రామ్ చరణ్కి దాసోహం అంటున్నారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు అని అన్న వాళ్ళే ఇప్పుడు రామ్ చరణ్ మాకు కావాలి అని మరీ రామ్ చరణ్ను పిలిచి మరీ హిందీ ఆఫర్లు ఇస్తున్నారని చెప్పాలి. అయితే పెద్ద చిత్రం సంబంధించి ఒక క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం రానుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే పూర్తి మాస్ ఎలివేషన్స్తో ఉన్నటువంటి బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ చిత్రానికి టీ సిరీస్ హక్కులుగాను సినిమా ఇంకా ఏంటో మనకు తెలియనప్పుడే, అయితే చిత్ర కథ ఏంటో మనకు తెలియనప్పుడే టీ సిరీస్ సంస్థ వాళ్ళు ఆడియో హక్కులుగాను 36 కోట్ల రూపాయలకి హక్కులను కొనుక్కున్నారన్న సంగతి తెలుస్తుంది. అయితే కేవలం పుట్టినరోజు నాడు వచ్చినటువంటి 20 సెకండ్ల ఈ గ్లిమ్ని మాత్రమే చూసి బాలీవుడ్ ఇంత మంత్రముగ్ధులైపోతున్నారంటే మరి దాదాపు 3 గంటల చిత్రం చూస్తే మరి బాలీవుడ్ ఏమైపోతుందో అని మన సౌత్ ఇండియా అవాక్ అవుతుందని చెప్పాలి. ఏ ముహూర్తాన ప్రస్తుతానికి ఇప్పుడు ఆస్కార్ అవార్డు రావటం జరిగిందో RRRకి తెలియదు, కానీ అసలు రామ్ చరణ్ స్టామినా ఏంటో ఇప్పటికీ కానీ అర్థం కాలేదు బాలీవుడ్ వాళ్ళకి. ఒకప్పుడు జంజీర్ చిత్రం విఫలం సాధించడంతో అసలు రామ్ చరణ్పై చాలా విమర్శలు రావటం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు రామ్ చరణ్ కావాలి, రామ్ చరణ్తో మేము తప్పకుండా చిత్రాన్ని చేయాలి అని భావించిన బాలీవుడ్ నిర్మాతలందరూ కలిసి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ధూమ్ సిరీస్లో రితిక్ రోషన్కి భాగంతో తనకు కూడా ఒక హీరో భాగాన్ని ఇస్తూ స్టేట్ హిందీ సినిమా చేయాలని దాదాపు 300 కోట్ల రూపాయలని రామ్ చరణ్కి ఆఫర్ చేశారంట. మరి రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అని ఇంతకాలానికి తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ మరి ఇంకా వీళ్ళు RRR రామరాజు మత్తులోనే ఉన్నారో తెలియదు, కానీ ఒకప్పుడు ఎందుకు పనికిరావు అని అవాకులు చెవాకులు మాట్లాడిన ఈ బాలీవుడ్ నోర్లు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి రామ్ చరణ్ మాకు కావాలి అని రామ్ చరణ్ యాక్టింగ్కి దాసోహం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఎంత రెన్యువేషన్ ఇచ్చినా కానీ ఇప్పుడు 2 ఇంగ్లీష్ సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ అయితే వరుసగా 2 తెలుగు సినిమాలు కూడా పైప్ లైన్లో పెట్టడం జరిగింది. మరి ఈ ధూమ్ సిరీస్కి సంబంధించినటువంటి ఈ భాగాన్ని రితిక్ రోషన్తో కలిసి ఎప్పుడు చేస్తాడో తెలియదు, కానీ ఎప్పుడు కాల్ షీట్స్ దొరికినా కానీ దాదాపు 300 కోట్ల రూపాయలు ఇవ్వటానికి బాలీవుడ్ నిర్మాతలు రెడీగా ఉన్నారని తెలుస్తుంది. అయితే బాలీవుడ్లో రేస్ కానీ ధూమ్ కానీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సిరీసులుగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తి మాస్ ఎలివేషన్స్ అండ్ వెస్టర్న్ స్టైల్తో ఉన్నటువంటి ఈ 2 విభాగాలని రామ్ చరణ్తో అతి కొత్తగా అండ్ అద్భుతమైనటువంటి స్టైలిష్గా తెరకెక్కించి ఇటు బాలీవుడ్లోనూ టాలీవుడ్లోనూ హిందీ అనేది ఎలా ఉంటుంది, హిందీ మూవీ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది అని ఇప్పుడు రామ్ చరణ్ని ఎలాగైనా ఒప్పించాలి అని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకప్పుడు అవహేళన చేసిన నోర్లే ఇప్పుడు పొగిడి మరీ పిలిచి ఆఫర్లు ఇస్తున్నారంటే మన మెగా పవర్ స్టార్ చాలా గొప్పవాడు కదా, మరి దట్ ఈస్ రామ్ చరణ్ అని అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దేనికైనా ఒక టైం కావాలి అండ్ ఒక టైం రావాలి, అంతే తప్ప ఏదో 2 చిత్రాలు విఫలమైపోయాయని ఒక మనిషిని ఇంతలా అవమానిస్తే దేవుడు తిరిగి ఇలాగే సమాధానం చెప్తాడు అని అభిమానులు గర్వంగా మాట్లాడుకుంటున్నారు మన రామ్ చరణ్ గురించి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్